హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి, ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం స్పందన లేదు అనుకున్నారు. కానీ మామూలు అటాక్ కాదు, అంతా అయ్యింది. సర్వనాశనం అవుతున్నటువంటి వేళ ఇతర సంస్థలకి ఆయుధాలు ఇచ్చి నడిపిస్తున్నది ఇరాన్. ఇందులో లెబనాన్ నుంచి జరుగుతుంది. మీరు ఒక్కసారి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంది. లెబనాన్లో ఒక ప్రభుత్వం ఉంది, సిరియాలో ఒక ప్రభుత్వం ఉంది, పాలస్తీనాలో ఒక ప్రభుత్వం ఉంది, యెమెన్లో ఒక ప్రభుత్వం ఉంది. కానీ యెమెన్లో హౌతీలు యెమెన్ నుంచినే దాడులు చేస్తారు. మరి అక్కడ ప్రభుత్వం నిద్రపోతుందా? హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్ నుంచి దాడి చేస్తుంటారు, అక్కడ ప్రభుత్వం నిద్రపోతుందా? పాలస్తీనా ప్రభుత్వం ఉంది, కానీ హమాస్ అక్కడి నుంచినే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ బందీలను తెచ్చి పాలస్తీనాలో పెడితే ఇంతవరకు ఏం చేయలేదు. మరి ఇంకెక్కడ ఉంది వీటిట్లలో అన్నటువంటి పాయింట్ నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా లెబనాన్లో ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ ఆ విషయాన్ని రైజ్ చేశాడు. అసలు మా భూభాగం నుంచి హెజ్బుల్లా వాళ్ళు ఎలా ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడి మమ్మల్ని ఎందుకు యుద్ధంలోకి లాగుతున్నారు అంటూ సమీర్ గంగేయ, లీడర్ ఆఫ్ లెబనాన్స్ మెయిన్ క్రిస్టియన్ పొలిటికల్ పార్టీ, blasted Hezbollah for dragging the country into conflict with Israel. In an interview with the Associated Press on April 30th, Gagea said Hezbollah is not the government in Lebanon and it should withdraw from areas along the border with Israel. ఇది హెజ్బుల్లా అనేటువంటిది ఏమి ప్రభుత్వ సంస్థ కాదు, వాళ్ళు వచ్చి మా దేశం మీద నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఏమో దాడి చేసినప్పుడు అది మా దేశం మీద పడుతుంది, హెజ్బుల్లా పక్కకి తప్పుకోవాలి అంటూ పిలుపునిస్తున్నారు అన్నమాట.